మనుషుల్లో ఏమండి ఉన్న జాతులన్నీ కూడా మిళితమైపోతాయి. మిళితమవుతాయి కానీ ఇనుముకి మట్టికి ఎలాగూ పొసకదో అతకదో అలాగే ఒకరికి ఒకరు పొసకదు అన్నారు. జాతులు మిళితమైపోతున్నాయి. ఈ జాతులు మిళితమైపోతే ఒకరికి ఏం కాదు, పొసకదు, సమాధానం ఉండదు. ఎక్కడిది? లోకరాజ్యాల గురించి చెప్తున్నాడు, దేవుని రాజ్యాన్ని గురించి కాదు. అర్థమైందా? ఏ రాజ్యం అది? ఈ లోకరాజ్యాల గురించి. అక్కడ ఆ ప్రతిమ ఈ లోకరాజ్యాలకి సూచన, దేవుని రాజ్యాల గురించి కాదు చెప్తుంది. లోకరాజ్యములో మనుషులు మిళితమవుతారు, మనుష్య జాతులన్నీ మిళితమవుతాయి, కానీ వారికి ఒకరికొకరికి ఏం కాదు, పొసకదు. ఇనుముతో మట్టి అతకనట్టుగా వారు కూడా ఒకరితో ఒకరు అతకరు, పొసకదు, ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, వ్యతిరేకతలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఎక్కడ? ఏ రాజ్యములో? ఈ లోకరాజ్యములో. కానీ దేవుని రాజ్యములో ఇవి ఉండకూడదు. దేవుని రాజ్యములో ఉండకూడదు. లోకరాజ్యములో పొసగదు కానీ జాతుల భేదం, కులాల భేదం, వంశాల భేదం, గోత్రాల భేదం, ప్రాంతీయ భేదం, అర్థమవుతుందా? వర్గ భేదం, ఇలాగ భేదాలు ఉంటాయి లోకరాజ్యాల్లో. కానీ దేవుని రాజ్యాల్లో ఇలాంటి భేదాలు ఏవి ఉండకూడదు. దేవుని రాజ్యము అంటే జీవము కలిగిన దేవుని సంఘమే. సంఘములో ఉండకూడదు. ఇది దేవుని రాజ్యం. సంఘాల్లో ఇలాంటి భేదాలు ఉండకూడదు. నేను ఫలానా అని చెప్పుకునే పరిస్థితులు ఉండకూడదు. ఐక్యతగా ఉండాలి, కలిసిపోయి ఉండాలి, విభేదాలు ఏమాత్రం కూడా ఉండకూడదు. ఇది వాడ, ఇది రక్షణ వాడ, ఇది దేవుని రాజ్యం. దేవుని రాజ్యములో నీ జాతినైనా నీ వంశమునైనా నీవేమాత్రం కూడా కనపరచద్దు. ఆదిమ సంఘములో హెబ్రీయులైన యూదులకి గ్రీకులైన యూదులకి పొసకట్ల. గ్రీకులైన యూదులు అంటారు, మా విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారు అని బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు. విభేదాలు వచ్చేసాయి. పలహారం సరిగ్గా పంచట్లేదు, మా విధవరాళ్ళని చిన్న చూపు చూస్తున్నారని పలహారాల దగ్గర, భోజనాల దగ్గర గొడవలు వచ్చేసాయి. సంఘాల్లో విభేదాలు. అందుకే అవన్నీ కూడా ఏమీ ఉండకూడదని, జాతి విభేదాలు ఉండకూడదని వాస్తవంగా మనం పరిశీలన చేస్తే యూదులకి అన్యులకి అసలు పొసగదు, అసలు పడదు. యూదులు అన్యులంటే గోంగారులో పురుగు తీసేసినట్టు తీసేస్తారు, అంత హీనంగా చూస్తారు. యూదులకి అన్యులంటే అంత హీనం. కానీ అలాంటి పరిస్థితులు అయితే దేవుడు పేతురుతో మాట్లాడాడు, పేతురుకు దర్శనం చూపించాడు. ఒక దుప్పటి 4 అంచులు చెంగులు పట్టుకున్న దుప్పటి ఒకటి ఆయన ఎదుటికి దిగి వచ్చింది. ఆ దుప్పటిలో పక్షులున్నాయి, పురుగులున్నాయి, చతుష్పాద జంతువులు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి వాటిని చంపుకొని తిను అంటాడు. వాటిని చంపుకొని తిను. అయ్యా, ఇవి నిషిద్ధమైనవి కదా, ఇవి నిషేధమైనవి కదా, వీటిని ఎలా చంపుకొని తింటాను అని ఈ దర్శనం నాది కాదు అనుకున్నాడు. మళ్ళా వచ్చింది, మళ్ళా దుప్పటి ఏసు రక్తమే. స్తోత్రం. లేచి వీటిని చంపుకొని అసలు ఆకలి మీద ఉన్నాడు అని, అసలు ఆకలి మీద ఉన్నాడు. కింద వంట అవ్వలేదు. ఏసు రక్తమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అండి ఒక్కొక్కసారి అంతే, ఆకలి ఎంత ఎక్కువ అవుతుందో అంత ఆలస్యమైంది వంట. ఏసు రక్తమే. అండి ఆకలి ఎక్కువైపోయే కొద్దీ వంట ఇంకా ఆలస్యం అవుతుంది. ఒక్కొక్కరు అయితే అసలు వంట చేయటమే మర్చిపోతారు. ఏసు రక్తమే. ఈరోజు మరియమ్మ గారు కూడా మర్చిపోయిందంట. స్తోత్రం. అండి గుర్తుండదు కొంతమందికి. ఈయన పిలిచారు, అయ్యా ఎక్కడే ఉండు, మా ఇంట్లో ఉండు, నీకు ఆతిథ్యం ఇస్తామని చెప్పి ఆతిథ్యం ఉంటానని పిలిచారు, కానీ వంట చేయలే. ఇంకా
ఇక వంట ఆలస్యం అవుతుందని సరే ఈ లోపల మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆకలి మాత్రం యేసు రక్తమే. స్తోత్రం. ఈ ఆకలి అవుతున్న వాని ఎదుటికి ఆ దుప్పటి వచ్చేసింది. ఆ దుప్పట్లోనేమో జంతువులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఏమండి, ఇవన్నీ చూశాడు. ఏంటి ప్రభు ఇవన్నీ వచ్చినాయి ఏంటంటే, లేచి వీటిని చంపుకొని తిని అంటాడు. అదేంటయ్యా ఇవి నిషిద్ధమని వీటిని చంపుకొని తినటం ఏంటి అన్నాడు. దేవుని స్తోత్రం. మళ్ళా ప్రార్థన చేస్తాడు, మళ్ళీ చూపించాడు దేవుడు ఆ దర్శనం. స్తోత్రం. హల్లెలూయా. అండి ఏంటని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తాడు ఈ లోపల. దేవుని స్తోత్రం. యొప్పేలో ఉన్నాడు దైవజనుడు అని చెప్పి పేతురున్నాడని కొర్నేలి ఇంటి నుండి వచ్చి అతన్ని పిలిచారు. అప్పుడు ఆయన వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అర్థమైంది కొర్నేలి అన్యుడు, కొర్నేలి ఇంటిలో ఉన్నవారు అన్యులు, కొర్నేలి ఇంటి వారు అందరూ అన్యులు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు అక్కడికి వెళ్ళాడు. ఈయన వెళ్ళి చూసేసరికి ఆ ఇంట్లో అందరూ కూడా ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఆత్మతో నింపబడి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నారు. అన్యులు ఆత్మతో నింపబడి దేవుని స్తుతించటం చూచి పేతురు అంటాడు, యేసుక్రీస్తు యూదులకు మాత్రమే ప్రభు అని చెప్పలా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు యూదా జాతికి మాత్రమే ప్రభు అని చెప్పలేదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు పేతురు అంగీకరించాడు అన్యుల్ని. అప్పటి వరకు ఏమాత్రం కూడా అంగీకరించి నాకు చూపించిన దర్శనం ఇదేననుకుంటా అని చెప్పి అప్పుడు గ్రహించి అప్పుడు అన్యులను ప్రేమించాడు, అన్యులకి బోధించాడు, అన్యుల్ని రక్షించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభువుని ప్రేర విభేదాలు వస్తాయి జాతుల మూలంగా. కనుక జాతిని వంశాన్ని మనం తెలియచేస్తే అది పెద్ద గొప్ప అని అనుకోవద్దు. ఏమండి, వెలుపట రాజ్యాల్లో లోక రాజ్యాల్లో జాతుల విభేదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, పొసకని పరిస్థితులు ఉంటాయి. కానీ సంఘాల్లో కూడా పొసకని పరిస్థితులు ఉంటే అది అసలు దేవుని రాజ్యం ఎందుకు అవుతుంది? ఏమండి, దేవుని రాజ్యం ఎందుకు అవుతుందండి? సంఘాల్లో ఈ జాతుల విభేదాలు ఉంటే, సంఘాల్లో ఇలాంటి పొసకని పరిస్థితులు సంఘాల్లో ఉంటే, పార్టీ విభేదాలు ఉంటే, వివక్షలు ఉంటే అసలు దేవుని రాజ్యం ఎందుకు అవుతుంది? దాన్ని దేవుని రాజ్యం అంటారా? దేవుని రాజ్యం అంటే నోవాహు వాడలో నానా విధములైన జాతుల పక్షులు, నానా విధములైన జాతుల జంతువులు, చెప్పండి, పురుగులు, ప్రాణులు, జలచరాలు అండి, ఎలా క్రూర మృగాలు ఉన్నాయి అక్కడ. స్తోత్రం. అన్నీ కూడా ఓడలో ఎలా ఉన్నాయో అలాగ ఉండాలి. స్తోత్రం. ఉగ్రత తీరిపోయేంత వరకు, శ్రమ తీరిపోయేంత వరకు, కడబోర శబ్దం వినబడేంత వరకు, ప్రభువు సంఘాన్ని పిలిచేంత వరకు, ఇక్కడికి ఎక్కి రమ్ము అని నిన్ను పిలిచేంత వరకు నీ జాతినైనా నీ వంశమునైనా నువ్వు కనపరచడానికి వీలు లేదు. ఆనాడు ఎస్తేరుకే చెప్పాడు అనుకుంటున్నారు, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు కూడా చెప్తున్నాడు. జాతి విభేదాలు వద్దు, వంశ విభేదాలు వద్దు, కుల విభేదాలు వద్దు. ఇక్కడ అంత ఐక్యతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే రాజ్యసభలో దేవుని స్తోత్రం. ఏమండి, అందరూ ఎవరు ఎలా ఉంటారో తెలియని పరిస్థితులు, వివక్ష ఉంటుంది అక్కడ. కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తోడేళ్ళు ఉంటాయి అక్కడ, అందుకే వివేకం కలిగి ఉండాలి. కనుక తొందరపడి ఏ విషయంలో కూడా మనము నోరు జారద్దు. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. నువ్వు దేవుని గణపరుస్తావా, రాజుని గణపరుస్తావా? దేవుని మహిమపరుస్తావా, రాజుని మహిమపరుస్తావా? స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, దేవుని మహిమపరచు, రాజుని మహిమపరచొద్దు, మనుషులు మహిమపరచొద్దు, దేవుని మహిమపరచాలి. నీ సంగతులను మరుగు చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు మొర్దెకై ఎస్తేరుతో చెప్పిన మాట మనకు కూడా చెప్పండి వర్తిస్తుంది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మనం రాజ్యంలోకి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? రాజ్యంలోకి వచ్చాం. ఎస్తేరు రాజ్యంలోకి వచ్చింది. సంవత్సరం పాటు అక్కడ ఉండాలి. సంవత్సరం పాటు వెయిటింగ్ టైం అన్నమాట.
అదైనా వెయిట్ చేస్తూ ఉండాలి. సంవత్సరం పాటు ఈమె సిద్ధపడతా ఉండాలి. ఆమె రాగానే పెళ్లి చేసుకోవాలా. ఎంతకాలం ఉండాలి? అది ఈ సంవత్సరం పాటు నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎలా కనుపరుచుకుంటావు, నీ జాతిని కనుపరుస్తావేమో, నీ వంశాన్ని కనుపరుస్తావేమో, జాగ్రత్త అని చెప్పి పంపించాడు. ఇప్పుడు వెయిటింగ్లో ఉందామే, ఎదురు చూస్తూ ఉందామే, సిద్ధపడతా ఉందామే. కనుక తొందరపడి ఆమె ఏమైనా సరే పొరపాటు చేసిందా, ఇక ఆమె ఇక డిలీట్ అయిపోద్ది, ఇక అంతే, రిజెక్ట్ అయిపోద్ది, ఇక అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే ఇప్పుడు మనం అందరం వెయిటింగ్లో ఉన్నాం. ఇక్కడ యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం మనం. రాజు వస్తాడు, ఆయన పిలుస్తాడు, రాజు ఎదుటికి నేను వెళ్ళి నిలబడాలి అని ఆనాడు ఎస్తేరు ఎలాగూ సంవత్సరం పాటు వెయిట్ చేసి వెళ్ళిందో, అలాగే యేసయ్య రాకడ వరకు మనం కూడా ఏం చేయాలి? యేసయ్య వచ్చే లోపులో పొందటానికైతే రక్షణ పొందావు కానీ, పొందటానికైతే బాప్తిసం పొందావు కానీ, ఇప్పుడు యేసయ్య వచ్చే లోపులో నీ జాతిని కనుపరిచావు అనుకో, ఇంకంతే, రిజెక్ట్ అంటాడు దేవుడు. అంతే, యేసు రక్తమే. స్తోత్రం. నీ వంశాన్ని కనుపరిచావనుకో, రిజెక్ట్ అంటాడు ఆయన. ఇక ఆయన నువ్వు త్రోసివేస్తే ఇక నేను చేర్చుకునేవాడు ఎవరుంటాడు? ఉంటారు ఎవరన్నా? స్తోత్రం. అందుకే ఇది దేవుని రాజ్యం. రాజు వస్తాడు, దండం నీకు చూపిస్తాడు. నీ మీద దయ కలిగి ఆయన దండము చూపించి నిన్ను చేర్చుకునేంత వరకు నువ్వు ఎలాగ ఉండాలి? కనుపరచొద్దు. నీ జాతిని, నీ వంశాన్ని కనపరచదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అని అది ఇంకా మరీ దారుణంగా, ఘోరంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, అసలు సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి. సాక్ష్యాలు ఏం సాక్ష్యాలు? నేను అన్ని జనుల్లోంచి రక్షణ పొందాను అనే సాక్ష్యం. ఎందులోంచి రక్షణ పొందారంట? వినపడలా నాకు. అన్ని జనుల్లో నుండి మేము రక్షణ పొందాం అని చెప్పేసి ఈ సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి. ఏమండి? అన్ని జనులు అంటే ఎవరు అసలు? అన్ని జనులు అంటే ఎవరండి? అన్ని జనులు అంటే ఎవరు అసలు? విగ్రహారాధన చేసి వచ్చిన వాళ్ళేనా అన్ని జనులు? చెప్పండి. గుళ్ళు గోపురాలకు వెళ్ళిన వాళ్ళేనా అన్ని జనులు అంటే? చెప్పండి. పూజలు పురస్కారాలు చేసిన వాళ్ళని అన్ని జనులు అంటే? చెప్పరేంటి? మరి ఎవరు అన్ని జనులు అంటే ఎవరు అసలు? నేను అన్ని జనులు కుటుంబంలోంచి రక్షించబడ్డాను అంటారు. యేసు రక్తమే. ఇశ్రాయేలు తప్ప మిగిలిన వారు అందరూ అన్ని జనులే. ఇక్కడ ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వంశమైనా, అర్థమవుతుందా? అందరు ఎవరు? అన్ని జనులే. అన్ని జనులే. నేను అన్ని జనుల్లోంచి రక్షణ పొందాను అని సాక్ష్యం మొదలు పెడితే నీ జాతిని కనుపరుచుకున్నట్టే. దయచేసి అట్టాడు సాక్ష్యాలు చెప్పొద్దు. అందరం అన్ని జనులే. దేవుని మహాకృపను బట్టి మనకి గొప్పరా? చెప్పండి. రక్షణ వచ్చింది, అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం దాన్ని కనపరచవలసిన అవసరమేమీ లేదు. నిన్ను ప్రేమించి నిన్ను రక్షించిన యేసుని గురించి చెప్పు, ప్రభుని గురించి చెప్పు, ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వు. నిన్ను గురించి కాదు సాక్ష్యం, నీ జాతిని గురించి కాదు సాక్ష్యం, ప్రభుని గురించి సాక్ష్యం, ప్రభుని గురించి చెప్పు. స్తోత్రం. కనుక దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించు. ఊరకి నేను చెప్పలేదు మొర్దెకై ఈ మాట, నీ జాతిని కనపరచొద్దు, తెలియచేయద్దు అన్నాడు. కనుక సంగతి మరుగు చేయట దేవునికి ఘనత. దేవుని ఘనపరిచేవారు. ఎస్తేరు సంగతి మరుగు చేసింది. సంగతిని ఆమె వెల్లడి చేయలేదు. ఆమె తన జాతిని గురించి చెప్పలేదు, తన వంశాన్ని గురించి చెప్పలేదు. కనుక అందుకే దేవుడు ఎంతగానో ఎస్తేరుకి కృప చూపాడు. రాజు వచ్చి ఎస్తేరు మీద దయ చూపునట్లుగా దేవుడు చేశాడు. అలాగే దేవుని సంఘంలో యేసయ్య రాకడ వరకు నువ్వు కూడా అలాగ ఉండగలిగితే నీకు కూడా ఆయన దయ చూపుతాడు, నీకు కూడా ఆయన కృప చూపుతాడు. నీ వైపు ఆయన దండము చాపుతాడు. ఆయన నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా మనం ప్రేమిస్తున్న యేసయ్య మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కొంచెం ఓపిక పడదాం, కొంచెం నిలదొక్కుందాం, కొంచెం నిలబడదాం.
నేను లోక సంబంధముగా ఆ జాతిని గురించి చెప్పుకునే పరిస్థితులు వద్దు. ఇది పరలోక రాజ్యం, ఇది లోకరాజ్యం కాదు. కనుక ఇక్కడ పొసకన పరిస్థితులు ఉండదు, ఇక్కడ విభేదాలు ఉండకూడదు, ఇక్కడ విరోధాలు ఉండకూడదు. ఎంతైనా సరే సమాధానం కలిగి ఐక్యత కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తే ప్రభు రాకడలు ఎత్తబడతాం, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం, యుగాయుగాల ప్రభుతో కూడా ఏలుబడి చేయగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేయండి. ఎస్తేరుతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకో. మొర్దెకై ఎస్తేరుతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకో. నీ జాతిని, నీ వంశాన్ని నువ్వు తెలియచేయొద్దు. నిన్ను గూర్చి కాదు ఇక్కడ చెప్పాల్సింది. నువ్వెంతైనా సరే మౌనంగా ఉండాలి, కలిసిపోవాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ఐక్యతగా ఉండాలి. జాతి విభేదాలు రాకూడదు, వంశ విభేదాలు రాకూడదు, కుల వివక్ష ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ సమాధానం ఉండాలి, ఐక్యత ఉండాలి, ఏక మనసు ఉండాలి. ఇదిగో ప్రభు ప్రేమించి నేను రక్షించాడు, సంఘంలో చేర్చాడు. అయ్యా నీ కొరకు నేను నిలబడాలయ్యా. లోకములో ఉన్నట్లుగా పొసకని పరిస్థితులు అయ్యా సంఘాల్లో ఉండకూడదయ్యా. ఇది నీ రాజ్యం అయ్యా. సంఘం అంటే నీ రాజ్యం. సంఘం అంటే నోవాహు వాడయ్యా. నోవాహు వాడలో నానా విధములైన జాతులు కలిగిన అయ్యా మృగాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి అయ్యా. కానీ విభేదాలు లేవయ్యా, సమాధానంగా ఉన్నాయి, ఏ గొడవలు లేవయ్యా. అయ్యా సంఘములో కూడా ఎలాంటి విభేదాలు లేకుండా చేయి. మేము సమాధానం కలిగి ఉండాలి, ఐక్యతగా ఉండాలి. మా మధ్యలో జాతి విభేదాలు ఉండకూడదు, కుల విభేదాలు ఉండకూడదు అయ్యా, వంశ వివక్షలు ఉండకూడదు అయ్యా. ఎంతైనా అయ్యా మేమందరం మీ రక్తంలో కడగబడిన వారం కదయ్యా. సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అలాగూ మేము ఉంటేనే ఎస్తేరు అలాగ ఉంది కనుక, తెలియచేయలేదు కనుక, ఎంతగానో అయ్యా సంగతి మరుగు చేసింది కనుక మిమ్మల్ని ఎంతగానో మహిమపరిచింది, నిన్నెంతగానో ఘనపరిచింది అయ్యా. అయ్యా అందుకే దయ పొందింది, అందుకే దయ పొందుకుందయ్యా. నేను కూడా నా సంగతి నేను మరుగు చేసేయాలి అయ్యా, నా జాతి నేను మరుగు చేసేయాలి అయ్యా, నా కులాన్ని నేను మరుగు చేసేయాలి, నా వంశాన్ని నేను మరుగు చేయాలయ్యా. నీ దయ నేను పొందాలి, నీ కృప నేను పొందాలి, నీ రాజ్యములో నేను ఉండాలి, నీ కుడి పార్శ్వమున నేను ఉండాలయ్యా. అట్టి కృప దయచేయ్యా. రక్షణ పొంది కూడా నేను రిజెక్ట్ అయితే ఎలా అయ్యా? బాప్తిసం పొంది కూడా నేను నా జాతిని కనపరుచుకుంటే రిజెక్ట్ అయిపోతాను కదయ్యా. అలాంటి స్థితిలో నేను ఉండొద్దు, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటానయ్యా. అయ్యా తోడేళ్ల మధ్యలో ఉన్నాం, వివేకము దయచేయ్యా. తోడేళ్ల మధ్యలో ఉన్నామయ్యా. అయ్యా నిష్కపటంగా ఉండాలయ్యా. అటు కృప దయచేయ్యా. నన్ను గూర్చి నేను గొప్పగా, నా జాతిని గూర్చి నేను గొప్పగా చెప్పుకునే పరిస్థితులు వద్దు, అలాంటి ఆలోచనలు వద్దయ్యా. సంగతిని మరుగు చేసి నిన్ను మహిమపరచాలి, నీకు ఘనత తేవాలి, నీకు ఘనత తేవాలయ్యా. అట్టి కృప దయచేయ్యా, అట్టి కృప దయచేయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య, ఈ రాత్రి మీ లేఖనం నుండి మాతో మీరు మాట్లాడారు అయ్యా. ఎస్తేరు అయ్యా షూషాను కోటలోకి, అంతఃపురంలోనికి వెళ్ళింది అయ్యా. మొర్దెకై చెప్పి పంపించాడు, నీ జాతిని నీ వంశాన్ని తెలియచేద్దని చెప్పాడు అయ్యా. ఆమె అలాగే అయ్యా తెలియచేయకుండానే ఉంది. ఎందుకంటే అయ్యా రాజ్యసభల్లో అయ్యా జాతి వివక్షలు ఉంటాయి, యూదులంటే గిట్టని పరిస్థితులు ఉంటాయి, కొన్ని కులాలంటే గిట్టని పరిస్థితులు ఉంటాయి అయ్యా. రాజ్యసభలు ఎవరు ఎలా ఉంటారో తెలియదయ్యా. అందుకే మా జాతిని కనపరచకూడదు, మా వంశాన్ని కనపరచకూడదు అయ్యా. ఐక్యతతో సమాధానంతో మేము ఉండాలి అయ్యా. మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. వెయిట్ చేసిందయ్యా, వెయిటింగ్లో ఉందయ్యా అయ్యా. తన అయ్యా జీవితాన్ని ఎంతో కాపాడుకుంది, నమ్మకంగా ఉందయ్యా. తన గురించి తను
కనుపరుచుకోలేదయ్యా. అందుకే ఆమె దయ పొందుకుంది. ఇప్పుడు మేము కూడా రక్షణ పొంది నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మేము కూడా వెయిటింగ్లో ఉన్నాం కదా ప్రభా. నీ వచ్చినప్పుడు అయ్యా నీ దయ మేము పొందాలయ్యా. మేము రిజెక్ట్ అవ్వకూడదు, మేము విడవబడకూడదయ్యా. మేము విడవబడకూడదయ్యా. మేము ఎత్తబడే గుంపులో ఉండాలయ్యా. ఉండాలి. నేను మహిమపరచాలి అయ్యా. అట్టి కృప దయచేయ్యా. రక్షణ పొంది కూడా విడవబడితే, రక్షణ పొంది కూడా మేము త్రోసివేయబడితే, రక్షణ పొంది కూడా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే ఎలా అయ్యా? అలాంటి స్థితికి గురి కాకూడదు. మా కులము కాదు, మా వంశం కాదు, మా జాతి కాదయ్యా. సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. నోవాహు వాడలో ఎలాగైతే అన్ని జాతులు ఎలాగైతే ఐక్యతగా ఉన్నాయో అలాగ ఐక్యతగా ఉండాలి. నీ రాకడ వరకు అలాగ వెయిట్ చేయాలి. నీ రాకడ వరకు అలాగ సమాధానం కలిగి ఉండాలి అయ్యా. నోవాహు వాడలో జంతువులన్నీ, ఆ జాతులన్నీ ఎలాగ వెయిట్ చేసాయో షూషాను కోటలో ఎస్తేరు కన్యకులందరూ ఎలాగ వెయిట్ చేశారో మేము కూడా నీ రాకడ కొరకు వెయిట్ చేయాలి కదా అయ్యా. అప్పటి వరకు ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ కూడా రాజుని మహిమపరచకుండా నిన్ను మాత్రమే మహిమపరచాలి. అట్టి కృప దయచేయండి. రాజ్య వారసులు అవటానికి సహాయించి మీరే కృప చూపు మహిమ చేరి కూడి వచ్చిన మా ప్రియులందరినీ దీవించి ఆస్వాదించండి అయ్యా. ప్రభా, ఎన్నో విజ్ఞాపనలు బట్టి ప్రార్థన చేస్తాం. ప్రతి విజ్ఞాపనగా జవాబిచ్చి గొప్ప ప్రతిఫలం ఇచ్చి ఈ నామనకు మహిమ తెచ్చుకోండి. ముఖ్యంగా వాతావరణం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రభా, పంట సిద్ధంగా ఉంది. పొలాలు తెల్లబారి ఉన్నాయి, పంటలు తెల్లబారి ఉన్నాయి. అందరూ ప్రభా కౌలు రైతులేనయ్యా. ఎంతో డబ్బులు పెట్టి ప్రభా పంట కోసం ప్రయాసపడ్డారు, వ్యవసాయం చేశారయ్యా. నష్టపోవద్దు, కృప చూపయ్యా. ఆ పంట అంతా ఇళ్ళకి చేరాలి ప్రభా, పంట అంతా ఇళ్ళకి చేరాలి. వర్షాటంకం తొలగించండి, తుఫాన్ని గద్దించండి, వర్షాన్ని గద్దించండి పొలాలకు, పంటకు క్షేమం దయచేయండి పొలాలను ఆశీర్వదించయ్యా. ఆ పొలాలు దీవించబడాలయ్యా, ఆ పొలాలు ఆశీర్వదించబడాలయ్యా. మీరు కృప చూపండి అయ్యా. మీకు స్తోత్రాలు. మేలు చేయ్యా మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు నెమ్మది ఇవ్వయ్యా. చాలా టెన్షన్గా, ఆందోళనగా ఉన్నారయ్యా ప్రజలు. కృప చూపు. ధాన్యం తడిసిపోతుందయ్యా, పంట తడిసిపోతుందయ్యా. కృప చూపు. బిడ్డలను ఆదరించండి, మేలు చేయ్యా. బలహీనమైన బిడ్డలు ఉన్నారు, వారిని స్వస్థపరచు. గొప్ప విడుదల, గొప్ప అద్భుతం చేయ్యా. కార్యం చేయి. మా ముందు ప్రభా ముగింపు కోడికలు, పండగలు ఉన్నాయ్యా. అవన్నీ కూడా క్రమముగా ఘనముగా జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం మీద ఇచ్చి ఈ రాత్రి ఎవరు ఆశతో, ఏ హృదయ వాంఛతో వచ్చారో యేసు నామములో వారి హృదయ వాంఛలు తీర్చబడును గాక, సమాధానం కలుగును గాక, నెమ్మది కలుగును గాక అని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనందరినీ సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీవే నాకు మార్గము, సత్యము, జీవమయా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా.
వచ్చెను